మాట్లాడడం కోరుకుంటున్నాను. గురువులందరి అనుగ్రహంతో పాటు నృసింహస్వామి అనుగ్రహం కూడా విద్యార్థులకు లభించి వారి ఉత్తీర్ణతకు ఇంకా ముందు భగవంతుని ఆశీర్వాదం దోహదపడి విద్యార్థులందరూ కూడా ఆ యొక్క వేద విద్యను పరిపూర్ణంగా అభ్యసించి స్వామివారి కృపకు అనేక దేవాలయాల్లో వేదపారాయణదారులుగా చేరి భావి తరాలకు వేదాన్ని వేద శాస్త్రాలని అందించే పండితులుగా తయారవుతారని, అయ్యే విధంగా భగవంతుడు వారిని అందరినీ కూడా అనుగ్రహించాలని నరసింహస్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పెద్దలందరికీ కూడా మనపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైనా తప్పులు ఉంటే మన్నించవలసిందిగా ప్రార్థిస్తూ శుభం పోయారు. స్వస్తి. అధ్యక్షుడు శ్రీ స్వామినాథ్ గారికి, అలాగే ఆర్డీఓ సన్యాసరావు గారికి, కదిరి బ్రాహ్మణ పట్టణ యొక్క బ్రాహ్మణ సంఘ సభ్యులు అప్పయ్య గారికి, ఆచార్య గారికి, అలాగే నరసింహ గారికి అందరికీ కూడా వచ్చినటువంటి చిన్నటువంటి గణాపాలకు వేదపడినందుకు కూడా అందరికీ సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఈరోజు ఇక్కడ కదిరి క్షేత్రం ఎంతో పునీతమైందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది వేద పండితులు, ఇంతమంది వేద విద్యార్థులు ఈ యొక్క కదిరి క్షేత్ర స్థానానికి వచ్చి ఆ స్వామివారి అనుజ్ఞ లేనిదే ఇక్కడికి ఎవరు రాలేరు. ఇది సత్యం. ఎందుకంటే స్వామివారు మీ అందరికీ కూడా అనుమతి ఇవ్వడం వల్లనే మీరందరికీ ఇక్కడికి వచ్చారు. అలాగే ప్రధాన అర్చకులు కూడా యద్భావంతో ప్రవర్తనని వారి మనసులో భావాన్ని కూడా స్వామివారు నిర్ణయించుకున్నట్టుంది. ఎప్పుడెప్పుడు ఇంతమంది వేద పండితులు కలుస్తామా అని చెప్పేసి. కాబట్టి ఇంతమంది బ్రహ్మవర్తులు వేదమూర్తులందరినీ చూసేసరికి వారు కూడా మనసు ప్రకటించబోయింది. ఈరోజు కదిరి పట్టణవాసులు బ్రాహ్మణులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నట్లు, సంతోషంగా ఉన్నట్లు ఈరోజు కనబడుతుంది. ఎందుకంటే విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు ముఖ్యంగా మీరందరూ కూడా కొన్ని సూచనలు పాటించాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే మీ పరీక్షాధికారులు చాలా ఉన్నతులు, చాలా గొప్పవారు. వారే మీకు మార్గదర్శకులు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో ఇప్పుడు వచ్చేటువంటి కులకారు కూడా ఏం చేస్తున్నారంటే వారి విధి విధానాల్ని కొనసాగిస్తేనే మన హిందూ సాంప్రదాయం నిలబడుతుంది. ఎందుకంటే మీ పరీక్షాధికారులను చూసి మీరు వారి అడుగుజాడలో నడవాలి. ఇప్పుడు ఉదాహరణకు సన్యాసి భద్రాచలం నుంచి వారు మంచి వక్త, గ్రంథకర్త, తర్వాత మంచి ఉత్పత్తి కలిగినటువంటి వారు, తర్వాత స్వయం పాకం చేసుకుని ఎక్కడ మడి శుచి ఈ యొక్క ఆచారాన్ని తప్పకుండా పాటిస్తారు. మీరు కూడా విద్యార్థులందరూ కూడా మీకు రాబోయే కాలంలో వేద పండితులు అని చెప్పేసి అంటేనే చాలా గౌరవం ఉంటుంది. ప్రజల్లో బ్రాహ్మణుడు అంటేనే నేటికి ఇప్పటికి కూడా ఆ గౌరవం తగ్గలేదు. కానీ అప్పుడప్పుడు మన బ్రాహ్మణులే కొంతమంది వాటిని తృణీకరించి ఎగతాళి చేసి కొంత తిరగడం వల్ల కూడా మన బ్రాహ్మణత్వాన్ని కోల్పోతున్నామని నా భావన. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి విద్యార్థులందరూ కూడా చక్కగా మీ వేదాన్ని నేర్చుకోవడమే కాకుండా సంస్కారం కూడా నేర్చుకోవాలి. నిన్న చాలా మంది ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటే విద్యార్థులందరూ బయట జరుగుతున్నారు. మీరు వచ్చింది ఎందుకు వచ్చారో కొద్దిగా ఆలోచించుకోవాలి. మనం ఇక్కడికి వచ్చామంటే ఎంతో పెద్దవాళ్ళ మాటలు, చాలా గొప్ప విలువైన మాటలు చెప్పడం కోసం వస్తారు. వారి మాటలు ఏ ఒక్కరు విని ఏ 10 మాటల్లో ఒక్క మాట మీరు పట్టుకున్నా మీ జీవితంలో అది ఎరువు కాగలదని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇక్కడ పరీక్షకు వచ్చారు. ఈసారి పరీక్ష ఎలా ఇచ్చాం, మళ్ళీ ముందు ఎలా ఇవ్వాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే పరీక్షాధికారులు పరీక్ష చేసేటప్పుడు కొన్ని విషయాలు చక్కగా వివరిస్తుంటారు. వాటిని కూడా మీరు పట్టుకోవాలి. అలా పట్టుకున్నప్పుడే మీరు అభివృద్ధి బాటలోకి రాగలుగుతారు. అలాగే ఈ యొక్క వ్యవస్థ ఇక్కడ ఇంత గొప్పగా జరుగుతుందంటే దీని వెనక ఎంతో మంది అదృశ్య శక్తులు ఉన్నారు. చాలా మంది దాతలు, కనపడని వారు ఉన్నారు. ఎందుకంటే వంటవారి కాడి నుంచి ఈరోజు మనకు చక్కగా వంట చేసి వడ్డన చేస్తున్నారంటే
వారి శ్రమ, వారి కృషి. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మీకు సరైన సమయంలో బోధన అందించడం వల్ల వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములైనారు. ప్రతి పని వారు కూడా ఇందులో. అలాగే ఈ వ్యవస్థలో అందరినీ ఏకదాటిగా నడిపించేటువంటి దీని ప్రధాన కార్యదర్శి అయినటువంటి బ్రహ్మానంద గారికి కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీనికి మూల స్తంభమైనటువంటి మన సాయినాథ్ శర్మ గారు ఇలాంటి వాళ్ళు మనకు నేటికి కాదు, ముందు తరానికి కూడా వారు మార్గదర్శకులు ఉండాలి. వారి తర్వాత కూడా ఈ యొక్క ట్రస్ట్ విధి విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ వేద పండితులైనా కూడా స్వామి 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 మా ఇంటికి రండి అని ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు దంపతులు కూడా అనుకూలంగా ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చేంత వరకు వారు వదలరు. ఎందుకంటే అందుకోసమే నిరంతరం వారికి వేదంతో చాలా సంబంధం ఉంది. కాబట్టి ఈరోజు వారు వారి యొక్క ఆసుపత్రిలో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టుకోవడం వల్ల రాలేనని చెప్పేసి నా వంతుగా ఈ కార్యక్రమాన్ని నన్నే కొనసాగించమని చెప్పేసి వారు నన్ను ఆదేశించడం అయింది, కోరడం అయింది. కాబట్టి వారు రానందుకు వారి తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకంటే సమయాభావం వల్ల వారు ఎన్నో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. కాబట్టి ఈ యొక్క వ్యవస్థ మేము ఇప్పుడు 4 రోజులు అన్నదానం కాదు, మేము అన్న ప్రసాదం ఇచ్చాం. మీరు సంతృప్తిగా భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏవైనా తప్పులుంటే మన్నించండి. మా వాళ్ళు ఏవైనా ఒక్కోసారి బ్రహ్మానందం గారి వియంకుల వారిలాగా మమ్మల్ని మెను కోరుతుంటాడు. కానీ మేము మొదట కాదంటుంటాం, స్వామి ఖర్చు ఎక్కువ. కానీ మా డాక్టర్ గారు నన్ను పురమాయిస్తున్నారు. వేద పండితులు పెట్టినట్టు మనకు ఆ జిప్పలో ఆ కృషిలో మనం భోజనం పెడితే మన ఆశీర్వాదం ఉంటుందిలే, నువ్వేం వెదరవుతుందని నాకే చెప్పుకుంటాడు. అంటే నేను మాట వలసగా అంటుంటాను, కానీ బ్రహ్మానంద గారి మాట నేను ఎప్పుడు జవదాట్లేదు. వారు ఏది కోరితే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను. మా సత్రం తరఫున ఎప్పుడైనా వెళ్ళలేదా మీ అందరికీ నేను మా యొక్క సత్రం అండగా ఉంటుంది. అలాగే వేద పండితులు చాలా మంది మా యొక్క సత్రానికి పోయినప్పుడు రుచిగా మంచిగా భోజనం అడుగుతారు. నేను దానికి నాకు ఫోన్ చేస్తే నేను సర్వం సిద్ధం చేస్తాను. స్వయం భాగం కూడా ఏర్పాటు చేయగలను. ఎందుకంటే మాకు ఆనవాయితుంది. మా డాక్టర్ గారికి కూడా ఆ విషయంలో చాలా అవగాహన ఉంది. మేము మా యొక్క మేనేజర్కు ఒకసారి తెలియకపోయినా ఆ విషయాన్ని మేము చెప్పి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేస్తుంటాం. కాబట్టి మీరు వేద పండితులు ఎవరైనా సరే మా సత్రానికి వెళ్ళినప్పుడు మాకు ఒకసారి ఫోన్ చేసి మీ వసతి ఏమైనా కావాలంటే నాకు తెలియజేస్తే చక్కగా ఏర్పాటు చేయగలరు. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాల్సిన ప్రార్థన. సమయాభావం కూడా మా సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఎల్లవేళ ప్రతి సంవత్సరం వారి సహాయ సహకారం ఇలా ఉండవాలని కోరుకుంటూ చిదంబరం గారికి నాకు కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ బ్రాహ్మణులు పూర్తిగా సంతృప్తి పరచాలనే కోరికగానే ఏదో అది లేదు ఇది లేదని కాదు, వాళ్ళు చక్కగా తృప్తిగా ఫోన్ చేసి ఆశ్చర్యమైతే వారికి వారి డోలర్స్కి అందరికీ కూడా శుభం. మేము పిలిచినందుకు మాకు కూడా గౌరవం దొరుకుతుందనే భావంతో చిదంబరం శాస్త్రి గారు ఎప్పుడు అయ్యా ఇది చేద్దాం అని చేద్దామని అంటూ ఉంటాం. వారి దానికి చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే చిదంబరం శాస్త్రి గారి వారి బృందానికి అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. శ్రీ వేదవ్యాస పాఠశాల, దాంట్లో 60 మంది విద్యార్థులు ఎల్కేజీ టు పీజీ అంటే కేజీ టు పీజీ దాకా మనకి ఎడ్యుకేషన్ ఉందంటే ప్రథమ కక్ష నుంచి శాస్త్రం బతుకులు చదువుకోవడానికి సౌకర్యం దొరుకుతుంది. అలాంటి పాఠశాల మన జనార్దనానంద ట్రస్ట్ అనుబంధంగా నిర్వహించబడుతుంది. దానికి అనుబంధంగానే ఆ పాఠశాలలో చదువుతున్న పిల్లల యొక్క తల్లులందరూ కూడా ఒక గ్రూపుగా ఏర్పడి మన ట్రస్ట్కి సహాయ సహకారాలు అందించాలని ట్రస్ట్ వారికి ఏ కార్యక్రమం తలపెడితే వారి తలలో ఒక 100 రూపాయలు చేసి ప్రతి నెల వేద పాఠశాలకు సుమారు ఒక 20-25 రూపాయలు ఆ మహిళా మనందరూ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే విశేష కార్యక్రమాలు ఏదైతే సభలకు రాజ్యసభ సభలు, తెలంగాణ సభలు ఏ కార్యక్రమాలు జరిపినా ఆ మాతాభవనందరూ తోచినంత విరాళం చేసుకుని ఈ ట్రస్ట్ కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వారికి సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా మన రాయలసీమ వేదమిత్ర మహాసభకి ఆ మహిళ మనందరూ కూడా విరాళాలు వేసుకుని 85,071 రూపాయలు
85,071 రూపాయలు. ఆ సమితి పేరు వేద మాతృ సేవా సమితి. ఆ సభ్యులు మహిళలు కూడా ఇక్కడ వచ్చారు, కానీ స్టేజ్ మీద రావడానికి అభిమానంతో అయ్యా మీరే ప్రకటించండి అని చెప్పి వారి చెక్కు 85,075 రూపాయలు వేద మాతృ సేవా సమితి వారు ఇచ్చారు. వారిని మన ప్రెసిడెంట్ గారికి అందజేస్తున్నాను సభాముఖంగా. ఇంకొక వేద సభలు ఖచ్చితంగా ఈ విధంగా వేద పరీక్షలు జరగాలని ఆ ట్రస్టుని మా చైర్మన్ గారిని కోరుతున్నాను. కంపల్సరీగా జరగాల్సిన అనంతపురంలో మీకు వసతి అన్ని ఏర్పాటు చేస్తాం. ఆయన తరపున నేను మాట్లాడుతున్నా. ప్రమోద్ కుమార్ అని అనంతపురంలో ఉంటాడు. విద్యార్థులకు విద్య అందరూ కంపల్సరిగా ప్రతి సంవత్సరం మీ జరిగే ప్రోగ్రాం మేము వచ్చి పోతుంటాం. మేము వెనక నుంచి సైనికుడిగా ఉంటాం, అంతే పామరులో దుమ్ముగా ఉంటాం. కాబట్టి మీరందరూ కంపల్సరిగా సహకారం కంపల్సరిగా మేము కూడా ఉంటాం. పరాభానామ మాట చెప్పి ఆపేస్తాను. నేనేం చెప్పాలనుకున్నాను అంటే, ఇది వరకులో తిరుపతి వెంకట గౌడు అని ఇద్దరు మహనీయులు ఉన్నారు. ఆ తిరుపతి వెంకట గౌడులో చల్లపల్లి వెంకట శాస్త్రి గారిని, వారు గులాబీ తిరుపతి శాస్త్రి గారిని ఇద్దరు ఉండేవారు. అందులో తిరుపతి వెంకట గౌడు, ఒక తిరుపతి శాస్త్రి గారు, ఒక వెంకట శాస్త్రి గారు. ఈ వెంకట శాస్త్రి గారి దగ్గరికి ఒక పెద్ద వ్యక్తి, అంటే బాగా గొప్ప సంపన్నుడు, ఆయన ఒక పుస్తకం రాసి దాని మీద అభిప్రాయం రాయండి అని అడిగారు. ఇంకా చాలా మంది రాస్తున్నారు, మీరు కూడా రాయండి అన్నారు. ఆయన ఏమన్నారంటే, అందరూ అభిప్రాయాలు రాసిన తర్వాత నా దగ్గరికి తీసుకురండి అన్నారు. అంటే అప్పుడు అందరూ అభిప్రాయాలు సుమారు 12 మంది 13 మంది అభిప్రాయాలు తీసుకొని వచ్చిన తర్వాత చల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఏమన్నారంటే, అందులో బాగా నచ్చిన ఒక అభిప్రాయం తీసుకొని ఆ అభిప్రాయంతో నేను ఏంటి భవిస్తున్నాను అని సమాప్తి చేశాను. ఇదే ఆయన రాసింది. అలాగే ఇంతమంది వక్తలు వారి అభిప్రాయాలు చెప్పారు. వేద విద్యాభివృద్ధి, మానవ సమాజంలో మన కర్తవ్యము, ఇలాంటివన్నీ చాలా విషయాలు చెప్పారు. కాబట్టి ఈ గుణములన్నీ కూడా గ్రహించి మన యొక్క వేద విద్య, దీని తాలూకు అభివృద్ధి వ్యక్తాలను మనసులో పెట్టుకొని గురువులు శిష్యులకు బోధించాలి. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక విలక్షణ సంబంధము శైష్యోపాధ్యాయుల సంబంధము అంటారు. శిష్యులకు ఉపాధ్యాయులకు ఉన్న సంబంధం లాంటి సంబంధము ఈ తండ్రికి కొడుకు కూడా లేదు. వేదవ్యాసుడు గారు శివపురాణంలో ఒక చోట రాశారు, విద్యేశ్వర సంహిత అని. అక్కడ చెప్తూ తండ్రి కంటే గురువు గొప్ప, కొడుకు కంటే శిష్యుడు గొప్ప అని. ఎందుకంటే తండ్రి కుమారుడిని కని వాడికి వయస్సు వచ్చిన తర్వాత నువ్వు వివాహం చేసుకొని మన వంశాన్ని నిలబడా, పిల్లల్ని కమ్మడా అంటారు. గురువు ఏం చేస్తాడు అంటే శిష్యుడికి మంత్రాన్ని ఉపదేశం చేసి, వేద మంత్రాన్ని ఉపదేశం చేసి తరించడానికి, మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పి నాయన దీనివల్ల నువ్వు కృతార్థుడు కావాల్సిందే కాదు. ఒక పిల్లవాడు కలగాలి అంటే ఆ స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల 9 మాసముల తరువాత 10వ మాసంలో సంతాన రూపంగా కలిగితే వాడికి పుత్రుడు అనే పేరు వస్తుంది. గురువు గారి యొక్క నోట్ల నుంచి వేచే అక్షరములనే వీర్య కణాలు శిష్యుని యొక్క చెవి అనేటటువంటి యోనిలో ప్రవేశించగానే ఆ పిల్లవాడికి శిష్య అనే పేరు వస్తుంది. ఆ పిల్లవాడికి ఉపదేశించినటువంటి ఆయనకి గురువు అనే పేరు వస్తుంది. అయితే ఈ గురువు ఆ శిష్యునికి ఉపదేశం చేసిన ఆ మంత్రం వల్ల వాడు కృతార్థత పొందేటటువంటి స్థితి కలదు. అలాంటి ఒక అపౌరుషమైనటువంటి వేదాన్ని గురువు దగ్గర శిష్యుడు ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు అధ్యయనం చేసి ఉత్తమమైనటువంటి స్థితిని పొంది ఆ తర్వాత వాళ్ళ వల్ల వాళ్ళ వంశం ఎంతో కూడా తరించేటటువంటి విధానం ఉంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి మీకు వేదవాన్మయము, దానికి సంబంధించినటువంటి శాస్త్రము దీని యొక్క పోషణ చేయడంలో
నేను ప్రచారం చేయడంలో బద్ధదీక్ష కలిగినటువంటి జనార్దన సరస్వతి స్వామి వారి ట్రస్ట్ వీళ్ళు కాస్త ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే ఇక్కడ నాకు వచ్చిన తర్వాత సఖ్యం శాంతపరిణమని స్నేహం 7 అడుగులు నడిస్తే స్నేహం ఏర్పడుతుంది అంటారనమాట. అలాగా నాకు ఇక్కడ ఒక సఖ్యం కలిగింది. ఎవరితోటి అంటే పాపయ్య శాస్త్రి గారితో. పాపయ్య శాస్త్రి గారు చాలా ఆయన అందరితో ఇన్ని రోజులు చూస్తున్నాను. స్మితపూర్వ భాషి అనేటుంటారు రామచంద్రమూర్తిని. ఎవరితో మాట్లాడినా పరమ ఆనందపడిపోతున్నాడు. ఆయన ఆనందం చెప్పడానికి తగినటువంటి వాంగ్మయం ఆయనకి లేదు. అలా కాలక్షేపం చేస్తూ ఆనందపడుతున్నారు. ఎంతమందిని తీసుకొచ్చి అయ్యా మీరు రండి అని నగరంలో ఉన్నటువంటి ఆర్టీఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ రకంగా అందరికీ కూడా ఈ ఆస్తికత తెలియాలి. ఈ ఇంత వేద సభ మళ్ళా జరుగుతుందో లేదో ఇది అపూర్వంగా జరిగింది అనేటువంటి ఒక ఆనందాన్ని. ఎందుకంటే ఏకస్వాదుల అభుంజీత అని ఒక మాట ఉంది. రుచికరమైన వస్తువు ఒకటే ఇంట్లో కూర్చొని తినకూడదు, అది ఉంటే నలుగురికి పంచి పెట్టాలి అని. అలాంటి ఒక సభను ఇక్కడ చెయ్యాలి అని అక్కడ చేసి దీని ద్వారా అందరూ కూడా ఆయనకి ఎంతమందో సహకారం చేశారు. కృష్ణాచార్య గారు కానీ మొదటి చాలా మంది పరిచయం చేశారు. కానీ మాకు ఎక్కువగా కనిపిస్తూ మనం ఏది అడుగుతామో అది వెంటనే తీర్చుదామా అనేటువంటి రీతిగా ఒక తపన కలిగినటువంటి వ్యక్తి పాపయ్య శాస్త్రి గారు. ఈ శబ్దానికి సంస్కృతంలో ఏ శబ్దం అయి ఉంటుంది, దీనికి అర్థం ఏముంటుంది అని పొద్దున్న ఊరికే ఆలోచించారు. పాకి పహ పా అంటే రక్షించేవాడు ఎవరయ్యా అన్నారు. వేదాలు రక్షించేవాడు మహావిష్ణువు. దాని ఆప్నోతీతి పాప ఆయన పొందినవాడు పాప అంటారన్నమాట. అంటే విష్ణుమూర్తిని పొందినవాడు అని అర్థం అనమాట. ఈయన ఎటువంటి వాడు ఏది అంటే శుభం అనేది అయహ అన్నమాట. అంటే ఎవరి వల్ల శుభం కలుగుతుందో ఆయనకు అయహ అంటారన్నమాట. పాప ప్లస్ అయ ఇజ్ ఈక్వల్ టు పరలోక సంఖ్య వస్తే పాపయ్య అంటుంది. అది మన తెలుగులో పాపయ్య అంటాం అన్నమాట. కాబట్టి ఆ విష్ణుమూర్తి పాపికి పహ అంటే ఎవరయ్యా అన్నారు. ఆంజనేయ స్వామి వారు ఎవరిని రక్షించారయ్యా అన్నారు. రామచంద్రమూర్తి యొక్క వియోగ బాధను పోగొట్టడం కోసం ఆయన సుఖానివ్వడం ద్వారా ఆయన రక్షించారు. సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి రామచంద్రమూర్తి ఉనికి తెలియజేయడం ద్వారా ఆమెను రక్షించారు. కాబట్టి పాపికి పహ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి రోజు కూడా ఆత్మరోజు పూజ చేస్తూ కాలక్షేపం చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. కాబట్టి ఆ పాపయ్య శాస్త్రి గారికి ఇతోహితమైనటువంటి ఆస్తికమైనటువంటి వైదికమైనటువంటి ధర్మం ఉంది, శ్రద్ధ కలగాలి. ఈ కార్యక్రమంలో ఆ ఆంజనేయ స్వామి వారు వారికి పరిపూర్ణ శక్తిని ఇవ్వాలని కూడా కాంక్షిస్తూ ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకి ఈ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వినిపిస్తున్నా. వాసుదేవ ఇది మన సంస్థ. ఇది కూడా మన కాణిపాత్రలో ఉన్నా కూడా వారికి మన సమాచారంలో పొందిస్తాం. ఇది మన ఈ క్రెడిట్ ఏదో మన బొట్టులో వేసుకుంటే బెటరు. మన ఇక్కడ సభ చేయడం వలన స్వామివారు కరుణించి ఒక వేద పండితులు తెప్పించుకున్నారు. అక్కడి నుంచి కదిరి క్షేత్రానికి వేద పండితులు తెప్పించుకున్నారు. వారికి నరసింహస్వామి వారికి వేద వ్యాప్తి పొందాలి. వీరి ద్వారా వేద వ్యాప్తి పొందాలి, విద్యార్థులు తయారవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. అయ్యా కొంచెం వాళ్ళని ఫోటోకి వెళ్ళారండి. మీరు అటు పక్కకు వస్తే తీయచ్చు. పాపయ్య శాస్త్రి గారికి సన్మానం చేసుకుంటూ మహిళా సంఘాన్ని ఉద్దేశించి
వారికి మన ట్రస్ట్ తరఫున కృతజ్ఞతగా నిమిత్తం సంఘాన్ని మనము అంతకుముందు మొదటి రోజు తెలియజేశాము. ఈ రజతోత్సవ సందర్భంగా పరీక్షాధికారుల్ని మన దగ్గర పట్టా పొందినటువంటి క్రమ ధనపాటి పండితులను కూడా మనం సన్మానం చేయాలి. పరీక్షాధికారులు అందరినీ కూడా మన రజత పాత్రతో కూడా సత్కారం శ్రీ చింతపల్లి ఉమాశంకర్ గారు. పండితులు పరీక్షాధికారి శ్రీ శుక్లేశ్వర శ్రీ అనిరుద్ కులకర్ల కనుపాటి ఇతను మరి యొక్క శుక్లేశ్వర పండితులు శ్రీ పరీక్ష ఇచ్చి ధనపట్టా పొంది ఇప్పుడు పరీక్షాధికారులుగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ వేపా రాజేష్ గణభట్ గారు. పరీక్షాధికారులు మైసూరు దత్తపీఠంలో కృష్ణయజుర్వేదం పరీక్షాధికారులు మన కృష్ణయజుర్వేదాన్ని పరీక్షాధికారి రామ్మోహన్ గణభట్ గారు. పరీక్షాధికారు సామవేదం సూర్యనారాయణ మూర్తి గణపాటి గారు. శ్రీ జె భద్రనీనాథ్ గణపాటి గారు కర్నూలు. శ్రీ ఎన్ గురుదత్త గణపాటి గారు. ఎన్ గురుదత్త గణపాటి గారు వీరు కూడా మన ట్రస్ట్ ద్వారా సావధానంతో మనకు అందరినీ ఆదరించినటువంటి వ్యక్తి సత్యసాయి శర్మ గారు. రహస్యాత పండితులు దేవస్థానంలో పారాయణకారులు శ్రీ సంజయ్ శర్మ గారిని వేదిక రావాల్సిందిగా ప్రశాంత్ షరంగి గారు, గిరిజా ప్రసాద్ షరంగి గారు వేదిక యూనివర్సిటీలో శ్రీ జి అనంతసేని గారు కృష్ణయజుర్వేదం మైత్రాయణ శాఖకి పరీక్షించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నా. పిల్లల్ని పిలుస్తాం, పట్టా పొందినటువంటి పిల్లల్ని పిలుస్తా ఉంటాం. ఋగ్వేదంలో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయినటువంటి మూలాంతం విద్యార్థి ఎర్రగుంట్ల ఫస్ట్ క్లాస్ ఋగ్వేదం మూలాంతం కృష్ణమూర్తి కార్తికేయ లోహిత్ ఆదిత్య కార్తికేయ గణాంతం ఇతనికి జనార్దనానంద స్వామి వారి యొక్క పూర్వాశ్రమం జనార్దన వారి యొక్క పుత్రుడు శ్రీ గుప్ప లక్ష్మణాధార్ గారి పురస్కారం శుక్లయజుర్వేద ఘనాంత ఉత్తమ విద్యార్థి పురస్కారం కూడా అందజేస్తున్నారు. మౌలీశ్వర శర్మ పెడసల గంటి వెంకట మౌలీశ్వర శర్మ ప్రథమం. ప్రథమంగా ఇచ్చారు. ఇతను ఈ పిల్లవాడు శుక్లయజుర్వేదం ప్రారంభించి 3 ఏళ్లలో మూలాంతాన్ని పరీక్షించాడు. ప్రారంభించి 3 ఏళ్లలో పెడసన గంటి ఋషి శర్మ
కంపాట దీక్షిత్ శర్మ, పడిసిన కంటే విశ్వ శర్మ. పేదల్లో జాయిన్ 3 ఏళ్లలో మూలాంతం పూర్తి చేసుకున్నారు. ఇందాక అతను పిల్లవాడు అన్న, ఇతను తమ్ముడు. 3 ఏళ్లలో మూలాంతం చేసుకున్నారు. పిల్లల కంటే విశ్వ శర్మ. కాకుమారు నాగరి భరత్ కుమారాచార్యుడు, వీరు కూడా శుక్ల యజుర్వేదంలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. వారి ప్లేస్ లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నా. కృష్ణ యజుర్వేదం తైత్రేయ శాఖ, కృష్ణ యజుర్వేదం తైత్రేయ శాఖ క్రమాంతం పేరుగా పామభట్టు శర్మ. ఈ విద్యార్థి రాయలసీమలో మనకు క్రమాంత పండితుడు శ్రీ పేరుగా పామభట్టు శర్మ. మంచిగా క్లాస్ కొట్టండి నాన్న, అది ఒకటే మంచిగా క్లాస్ కొట్టండి. సతీష్ శర్మ మూలాంతం కృష్ణ యజుర్వేదం తైత్రేయ శాఖ. మల్లవరపు మూలాంతం కృష్ణ యజుర్వేదం. ఉత్తీర్ణైనటువంటి వ్యక్తి గడియారపు శ్రీనివాస విపులేశ్వర శర్మ, కేదారేశ్వర శర్మ. బసవరుణ కేదారేశ్వర శర్మ, కంచినాదం సాయి శ్రీకాంత్ శర్మ మూలాంతం ప్రథమ శ్రేణి. సామవేదం రామాయణి శాఖ మూలాంతం. మేడవరపు కార్తికేయ శర్మ మూలాంతం ఉత్తీర్ణులు నాదెండ్ల ఋత్విక్ శర్మ. శుక్ల యజుర్వేదం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత. కృష్ణ యజుర్వేదంలో తైత్రేయంలో కృష్ణ యజుర్వేదం తైత్రేయ శాఖ మూలాంతం శ్రీ ఎస్ సదాశివ శర్మ ప్రథమ శ్రేణి. బ్రహ్మశ్రీ ఏడిద సుబ్రహ్మణ్య సూర్యనారాయణమూర్తి గారి యొక్క స్మారక ఉత్తమ విద్యార్థి పురస్కారం ఋగ్వేద ఉత్తమ విద్యార్థి ఆర్ హేమంత్. వస్తే గ్రూప్ ఫోటో తీసుకున్నాం. పట్టాలు పొందిన విద్యార్థులు వాళ్ళ పట్టాలతో జ్ఞానవరపు శ్యామసుందర శర్మ గారు, కాశీపల్లి పవన్ శర్మ గారు, అక్షయనారాయణ శర్మ గారు, లక్ష్మీనారాయణ శర్మ గారు. నమస్కారము. మా అన్నగారు మేమందరూ కూడా ప్రధానంగా తాళపూడి ప్రసాదం అని మాకు అందరికి ఇది గురువు గారు ఇప్పుడే మీకు చెప్పాను. ఏ కార్యక్రమం మీద కూడా ఏమి ఇస్తున్నామో ఏమి కట్టాలి లేకుండా పిల్లవాళ్ళందరికీ కూడా సొంతంగా ఇంట్లో రావడానికి చెప్పి పిల్లవాళ్ళందరికీ కూడా చాలా మందికి విద్య నేర్పించారు. ఇప్పుడు కూడా మా గురువు గారు చెప్పారు, ఆంజనేయ శాస్త్రి గారు, ముప్ప ఆంజనేయ శాస్త్రి గారు, ఆయన నువ్వు 5-6 నెలలు ఒక చిన్న వేద పాఠశాలను తయారు చేయడంలో పిల్లవాళ్ళకి ఎవరు లేకుండా కూడా మామూలు వాళ్ళకైనా నువ్వైనా కూడా వెళ్ళి ఒక విద్య నేర్చుకో అని అన్నారు. ఆ గురువు గారు ఎక్కడ ఉంటున్నారు తెలియలేదు నాకు. ఆంజనేయ శాస్త్రి గారు మా అన్న ఆయన అంతమంది అన్నాడు, మీ అన్నగారు ఉన్నారు కదా ఆయన పిలిపించుకోగలరంటే అన్నాడు. కాబట్టి ఈ వేద పాఠశాల గారు మేము కథలో మా ఆర్టీఓ గారి సమక్షంలోనే ఈ వేద పాఠశాల మేము నిర్మించుకున్నామంటే మా అన్నగారే దానికి ప్రధానంగా ఉండి ఆ ప్రజలంగా నెరవేర్చడానికి అందరూ కూడా వేదవాళ్ళ
లింగాల ప్రభాటి మనం జితేంద్ర బాలేంద్ర రవికుమార్ గారు, బాలేంద్ర రవికుమార్ గారు, బాలేంద్ర రవికుమార్ గారు, బాలేంద్ర రవికుమార్, శ్రీ బ్రహ్మశ్రీ జి నటరాజ్ గుణపాటి గారు, బ్రహ్మశ్రీ జి నటరాజ్ గుణపాటి గారు, కేంద్రాల భారత గారు, నవీన్ లేడు ఎంకరేజ్మెంట్ చేయలేదు చాలా ఎంకరేజ్మెంట్ అది అంటే శ్రీకాంత్ మాయిరామ్, ఎంబీ పవన్ కృష్ణ, వడ్డీల వారు వీరవర్ధన్ శర్మ, రెండు చింతల అభిలాష్ శర్మ.